Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. ఒక మనిషి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడండి. అంటే తెలియకుండానే చిన్న చిన్న విషయాలకు హర్ట్ అవుతూ ఉంటాడు, లేదంటే చిన్న చిన్న విషయాలకే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఒక మనిషికి ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేడు, మానసికంగా చిన్న చిన్న దెబ్బలు తగిలినా తట్టుకోలేడు, అండ్ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ చూసినా తట్టుకోలేరు. కొంతమంది అయితే ఓవర్ సెన్సిటివ్ అయిపోయి ఉంటారు. మనిషి ఎప్పుడు ఆ విధంగా ఉండకుండా, అంటే మన వీడియోస్ చూసిన తర్వాత అయినా సరే ఒక మెంటల్ రిలీఫ్ అనేది దొరకాలి. లేదు నేను ఓవర్ జోన్లో ఉన్నానేమో, మానసికంగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నానేమో, ఇబ్బంది పడిపోతూ ఎమోషనల్గా ఇలా బౌండ్ అయి ఉన్నానేమో అనేటువంటి వాళ్ళకి ఈ వీడియోలో ఒక మనిషి దృఢంగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలంటారు మైండ్ సెట్? అసలు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఇమ్యూనిటీని పెంచుకుంటాం వ్యాక్సిన్స్ వేసుకొని. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, బయట కోవిడ్ని మనం చంపలేం కదండి. మనం వ్యాక్సిన్ వేసుకుంటున్నాం, ఇమ్యూనిటీ పెరుగుతుంది. బయట నుంచి ఏ వైరస్ వచ్చినా దానితో పోరాడే శక్తి బాడీకి మనం ఇస్తున్నాం. చాలామందికి ఉంది ఫిజియోలాజికల్ ఇమ్యూనిటీ. మీరన్నట్టు ఫెయిల్యూర్ వస్తే తట్టుకొని నిలబడే శక్తి ఉందా? భయాన్ని ఫేస్ చేసి నించునే శక్తి ఉందా? లేదు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే తట్టుకునే శక్తి ఉందా? వీటన్నిటినీ తట్టుకొని నించునే శక్తినే నేను ఇమోషనల్ ఇమ్యూనిటీ అంటున్నాను. ఓకే. ఫిజియలాజికల్ ఇమ్యూనిటీ ఉంటే వైరస్తో ఫైట్ చేయగలం. ఇమోషనల్ ఇమ్యూనిటీ ఉంటే బయట నుంచి ఎన్నొచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇమోషనల్ ఇమ్యూనిటీ ఎట్లా? కరోనాకి వ్యాక్సిన్ అయితే చాలా వచ్చినాయి, ఇమోషనల్ ఇమ్యూనిటీకి వ్యాక్సిన్ ఉందా? నా దృష్టిలో అయితే ఉంది, కాదు ఇది ఎక్కడ షాపుల్లో దొరకదండి. ఓకే. ఈ ఇమోషనల్ ఇమ్యూనిటీకి ఇచ్చే లైఫ్ మనకు ఆ వ్యాక్సిన్ ఇస్తుంది. చిన్నప్పటి నుంచి ఆ వ్యాక్సిన్ ఇస్తూనే ఉంటుంది. కానీ చాలామందికి ఏంటంటే అది వ్యాక్సిన్ అని తెలియదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకోగానే ఓ 2-3 రోజులు జ్వరం వస్తుంది కదండి. అవును. ఈ వ్యాక్సిన్ పడ్డప్పుడు కూడా 2-3 రోజులు చాలా చికాకుగా ఉంటుంది. కానీ ఆ 2-3 రోజులు నించోగలిగితే ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఏంటి ఆ వ్యాక్సిన్? ఇది తెలియాలి అంటే ఒక చిన్న స్టోరీ అండి. చాలామందికి తెలిసిందే పర్ల్ ఫార్మేషన్. అందరికీ తెలిసిందే ముత్యాలు ఎలా ఫామ్ అవుతాయి. ఆయిస్టర్ షెల్ బయట నుంచి ఏది ఫారెన్ పార్టికల్ లోపలికి వచ్చినా, అది ఇసుక కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదొచ్చినా పర్ల్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పర్ల్ ఫామ్ అవ్వటానికి ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలిస్తే ఈ వ్యాక్సిన్కి ఆన్సర్ దొరుకుతుంది. బయట నుంచి ఏదొచ్చినా సరే ఈ ఆయిస్టర్ని ఇరిటేట్ చేస్తుందండి, చాలా చికాకు పెడుతుంది. సమస్యలు మన ఎలాగైతే చికాకు పెడతాయో ఈ బయట నుంచి వచ్చేవి ఈ ఆయిస్టర్ని చికాకు పెడతాయి. ఆ చికాకు తట్టుకోలేక ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది, కాల్షియం కార్బోనేట్, CaCO3. ఈ కెమికల్ వెళ్ళి ఆ బయట నుంచి వచ్చిన ఫారెన్ సబ్స్టెన్స్ మీద ఎన్గల్ఫ్ అవుతుంది. అయ్యి ఒక స్ట్రాంగ్ సబ్స్టెన్స్గా తయారవుతుంది. అది కొన్ని నెలల తర్వాత ముత్యంగా మారుతుంది. ఇదందరికీ తెలిసిందే. నా క్వశ్చన్ ఏంటంటే, బయట నుంచి ఇరిటెంట్ సబ్స్టెన్స్ని తీసేస్తే పర్ల్ ఫార్మేషన్ జరుగుతుందా? ఛాన్స్ లేదు. ఆయిస్టర్ అసలు ఆలోచించా సార్. ఆయిస్టర్కి ముత్యాన్ని ఫామ్ చేసే శక్తి ఉంది, కానీ అది ఆలోచించదు. చాలా కంఫర్టబుల్గా కూర్చుంటుంది. ఎప్పుడైతే బయట నుంచి ఇరిటెంట్ వచ్చిందో ఇరిటేషన్ లీడ్స్ టు పర్ల్ ఇరిగేషన్. అవును. ఆయిస్టర్కి ఏదైతే చికాకు ఉందో మన లైఫ్లో ఆ చికాకులే ప్రాబ్లమ్స్. మన ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగాలంటే లైఫ్ మనకిచ్చే అత్యద్భుతమైన వ్యాక్సిన్ ప్రాబ్లమ్స్. కానీ అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం అనేది ఒక నెగిటివ్ ఫ్రేమ్లో మనకు చిన్నప్పటి నుంచి ఫీడ్ చేశారు. ప్రాబ్లం పోవద్దు, ప్రాబ్లం వద్దు. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఉండకుండా ఉండాలనుకోవటమే. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈజ్ టు థింక్ నాట్ టు హ్యావ్ వన్. ఎస్. ఎవరి మైండ్లో అయితే లైఫ్లో నాకు ప్రాబ్లంలు ఉండకూడదు, వాళ్ళు ఇండైరెక్ట్గా వ్యాక్సిన్ వేయించుకోవటం మర్చిపోతున్నారు. పిల్లగాడు పుట్టంగానే 3వ రోజే పోలియో, BCG వేయిస్తున్నాం కదా ఫిజికల్ ఇమ్యూనిటీ కోసం. మరి మెంటల్ ఇమ్యూనిటీ? ఎంత చిన్న ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయగలిగితే మన మైండ్కి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ మెంటల్ డంబుల్స్. జిమ్ముకు పోతాం,
డంబుల్ తీసుకొని ఒకరోజు చేస్తాం, 2 రోజులు 3 రోజులు స్లోగా బైసెప్స్ డెవలప్ అవుతాయి, ట్రైసెప్స్ డెవలప్ అవుతాయి. ఏ మజిల్ మీద స్ట్రెస్ చేస్తే వెయిట్తో ఆ మజిల్ డెవలప్ అవుతుంది. అవును. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి థింకింగ్ మజిల్ డెవలప్ అవ్వాలి. అది ఎలా డెవలప్ అవుతుంది? ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు. చాలామంది పేరెంట్స్ ఈ మాట అంటుంటారు, నేను చాలామంది దగ్గర విన్నా, మా పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాలనుకుంటున్నాం, లేదా మా పిల్లల్ని కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాం. ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇమోషనల్ వ్యాక్సిన్ వేయట్లేదు. ఎందుకంటే స్కూలు 10th క్లాస్ వరకు కష్టం అంటే ఏంటో తెలియదు, అన్నిట్లో ఫస్టే, ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, జాబ్లోకి పోయాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లా ఫస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఎప్పుడైతే వీడికి పర్ఫార్మెన్స్ చిన్నగా తగ్గిపోతుందో అవుట్, గాన్ కేస్. ఒక చిన్న ఫెయిల్యూర్ లైఫ్లో వస్తే ఓవర్. సూసైడ్ రేట్స్ డే బై డే పెరుగుతున్నాయి సార్. సక్సెస్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారా? చాలామంది ఎవరైతే సక్సెస్ అనుకుంటున్నారో అది దొరికిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఇమోషనల్ ఇమ్యూనిటీ లేదు. ఎవ్రీ ప్రాబ్లమ్ వి ఫేస్ డెవలప్స్ ఆర్ మెంటల్ మసిల్. మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఈ యాక్టివిటీ ఒకటి చేయిస్తాం. వ్యూవర్స్, మీరు చూసే వాళ్ళు కూడా ఇది మీరు ఇంట్లో చేయొచ్చు. వెరీ సింపుల్ అండి. ఇప్పటి వరకు రైట్ నౌ మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉందా? ఉంటే అదేంటి రాసి పెట్టుకోండి. నెంబర్ 1, మీ ఏజ్ ఏదైనా కావచ్చు, ఇప్పటి వరకు మీ లైఫ్లో అట్లీస్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి సాల్వ్ చేసి ఉంటారు, రైట్? నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్కొక్క ప్రాబ్లం తీసుకోండి. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని మీరు సాల్వ్ చేశారు. మీలో ఉండే ఏ క్వాలిటీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడింది రాసుకోండి. మీలో ఉన్న క్వాలిటీ అండి. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒకసారి మేనేజింగ్ డైరెక్టర్స్తో మేము ఈ సెషన్స్ చేస్తుంటే ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఏమన్నాడంటే, కశ్యప్, నేను రీసెంట్గా ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డా, కానీ నాలో ఉన్న క్వాలిటీ వల్ల ఏం కాదు, నాకు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారన్నాడు. నా కలీగ్స్ ఇద్దరు నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను ఆయన అడిగింది ఏంటంటే, మీకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకైతే తెలుసు? లేదు, నేను వాళ్ళతో డిస్కస్ చేస్తున్నా. ఓకే, వాళ్ళని మీరు హెల్ప్ అడిగారా? వాళ్ళందరితో వాళ్ళే చేశారు? లేదు, నేను వెళ్ళి హెల్ప్ అడిగాను, బికాజ్ దే నో హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. నేనన్నది ఏంటంటే, వీళ్ళు నాకు హెల్ప్ చేయగలరు అని ఐడెంటిఫై చేయటమే ఆయనలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ. ఎస్, ఈజీ కాదు కదండి. ప్రాబ్లం వచ్చినప్పుడు మైండ్ డిఫరెంట్ స్టేట్లో ఉంటుంది. సో టేకింగ్ హెల్ప్ ఆయనలో ఉన్న క్వాలిటీ. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సిమిలర్లీ, మీరెంతకు ముందు ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసినవి, ఫేస్ చేసినవి ఏంటో తీసుకోండి. ఒక్కొక్క ప్రాబ్లంలో మీలో ఉన్న ఏ క్వాలిటీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హెల్ప్ అయింది, లేదా ఏ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగారు. ఇలా ఒక 3-4 ప్రాబ్లమ్స్ కనుక మీరు అనలైజ్ చేస్తే ఒక్కొక్క ప్రాబ్లం మీకు ఒక్కొక్క క్వాలిటీని గిఫ్ట్గా ఇచ్చింది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ప్రాబ్లం లేకపోతే ఆ క్వాలిటీ డెవలప్ చేసుకునే వాళ్ళు కష్టం. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ గిఫ్ట్. కాకపోతే బయట నుంచి జనాలు మనకిచ్చే గిఫ్ట్లు చాలా చూడటానికి చాలా బాగుంటాయి. లైఫ్ ఇచ్చే గిఫ్ట్ మాత్రం ప్రాబ్లం రూపంలో ఉంటుంది, లోపల మాత్రం చాలా ట్రెజర్ ఉంటుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇన్ షార్ట్, మానసికంగా దృఢంగా ఉండాలి అంటే అది ఓవర్ నైట్ ప్రాసెస్ కాదండి, రెగ్యులర్ ప్రాసెస్. ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగాలి. ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగటానికి మనకి లైఫ్ ఇచ్చే అద్భుతమైన అవకాశం ఛాలెంజెస్. ప్రాబ్లమ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్, డోంట్ రన్ అవే, ప్రాబ్లమ్స్ విల్ షో యూ అ వే. You are getting my point? So every problem you face, it will improve your psychological immunity. My dear friends, the person ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారో బయట ఎటువంటి పరిస్థితులున్నా ఫేస్ చేయగలుగుతారు. ప్లీజ్ రిమెంబర్, మీ లైఫ్ను కంట్రోల్ చేసేది మీ పరిస్థితులు కావు, మీ మనస్థితి. ఎవరి మనస్థితి అయితే స్ట్రాంగ్గా ఉంటుందో ఏ పరిస్థితినైనా ఫేస్ చేయగలుగుతారు. అలా చెయ్యాలి అంటే ఎవ్రీ డే వీ నీడ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ సో దట్ అవర్ ఇమోషనల్ ఇమ్యూనిటీ విల్ ఇంక్రీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎన్ కశ్యప్. థ్యాంక్ యూ.